ప్రపంచ చమురు సరఫరాను హార్మూజ్ కంట్రోల్ చేస్తోంది. ఒమాన్, ఇరాన్ మధ్య ఉన్న ఆ జలసంధి గుండా ప్రపంచ ముడి చమురులో 20% వెళ్తోంది. గల్ఫ్ ఘర్షణల తర్వాత అది తగ్గింది. అయితే చమురు, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరాకు ఒక్క హార్మూజ్ పైన ఆధారపడడం సరికాదన్న అభిప్రాయానికి వచ్చాయి గల్ఫ్ దేశాలు. దీంతో ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెగేదాకా లాగుతూ ఉండటంతో ఇతర మార్గాలపై దృష్టి మొదలైంది. హర్ముజ్ ప్రభావాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రణాళికలు మొదలెట్టాయి. యుద్ధాలు, ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు, గ్యాస్ ఎగుమతులు ఒకే సముద్ర మార్గంపై ఆధారపడటం ప్రమాదకరమని భావించిన దేశాలు పైప్ లైన్లు, కొత్త ఓడరేవులు, భూసంబంధ రవాణా మార్గాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ సముద్ర మార్గ చమురు రవాణాలో గణనీయమైన భాగం హర్ముజ్ ద్వారానే సాగుతోంది. ఈ జలసంధిపై ఇరాన్కున్న భౌగోళిక ఆధిపత్యం కారణంగా అక్కడ ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ప్రపంచ ఇంధన మార్కెట్లు, పెట్రో సరఫరాలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే తూర్పు చమురు క్షేత్రాలను ఎర్ర సముద్రంలోని ఎన్బు పోర్టుతో కలిపే ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ను సౌదీ అరేబియా ఉపయోగిస్తోంది. ప్రస్తుతం దీని సామర్థ్యాన్ని రోజుకు మరో 20 లక్షల బ్యారెళ్లకు పెంచే పనులు జరుగుతున్నాయి. ఎగుమతుల్లో సుమారు 80% ఆసియా దేశాలకే వెళుతోంది. హర్ముజ్ కు సమర్థమైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించిన దేశంగా యుఏఈ నిలిచింది. అబుదాబి చమురు క్షేత్రాల నుంచి ఒమన్ గల్ఫ్లోని ఫుజైరా పోర్టు వరకు ఇప్పటికే ప్రత్యేక పైప్ లైన్ పనిచేస్తోంది. దీని సామర్థ్యాన్ని రెట్టింపు చేసే రెండో పైప్ లైన్ ను 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫుజైరాను విస్తరించి ప్రధాన ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నది యుఏఈ వ్యూహం. హర్ముజ్ను మూసివేస్తే కువైట్, బహ్రెయిన్ సముద్ర మార్గాన్ని దాదాపు కోల్పోతాయి. దీంతో సౌదీ అరేబియాలోని ఎన్బు పోర్టుతో అనుసంధానించే కొత్త పైప్ లైన్ ప్రాజెక్టును పరిశీలిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తవడానికి 5-6 ఏళ్లైనా పడుతుంది. చమురు మాత్రమే కాదు, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల కోసం కూడా గల్ఫ్ దేశాలు రోడ్డు మార్గంలో ఎగుమతులకు ప్రయత్నిస్తున్నాయి. ఫుజైరా, ఎన్బు పోర్టులను రైల్వేలు, రోడ్లు, కంటైనర్ టెర్మినళ్లతో అనుసంధానించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం హర్ముజ్ పై ఇరాన్ కు వ్యూహాత్మక ఆధిపత్యం చాలా బలంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ పైప్ లైన్లు, కొత్త పోర్టులు, భూ సంబంధ రవాణా వ్యవస్థలు పూర్తయ్యే కొద్దీ ఆ ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ మార్గాలు భవిష్యత్తులో ప్రపంచ ఇంధన సరఫరాను మరింత స్థిరంగా ఉంచుతాయి. యుద్ధ క్రమంలో ఇప్పుడు మొదలైనటువంటి గల్ఫ్ యుద్ధ క్రమంలో ఈ పైప్ లైన్ ద్వారా రవాణా అనేది యాన్బు దగ్గరికి కూడా చాలా పెద్ద ఎత్తున ఆల్రెడీ పెరిగింది. 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకి ఆ రవాణా పెరిగింది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయాన్ని మరింత బలపరుచుకుంటే కనుక హోర్ముజ్ మీద ఆధారపడే పరిస్థితి ఉన్నది అనేది ఒక అంచనా. అదే ప్రశ్న ఏంటంటే, చమురుకైతే ఇది రవాణా మార్గం. హార్మోజ్ ని అవాయిడ్ చేసి, హార్మోజ్ ని కాదని రెడ్ సీకి ఆయిల్ ని తరలించేది ఈ పైప్ లైన్ల ద్వారా అదొక మార్గం. అయితే దానిలో కూడా ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, కొంత రౌండ్ అబౌట్ రూట్ అవుతుంది, చుట్టూ తిరిగి రావటం అవుతుంది కాస్తైనా. దానివల్ల చమురు రవాణా ఛార్జీలు పెరిగే ఇది ఉంది. రవాణా ఛార్జీ పెరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఎంతో కొంత పెరుగుతాయి. దాంతో నిత్యావసరాల ధరలు మళ్లీ ఫాలో అప్ గా అవి కూడా పెరుగుతాయి. హర్ముజ్ లో వెళ్లే నౌకలపై ఇరాన్ 2% ట్యాక్స్ అంటే ట్రంప్ 20% అంటూ ప్రపంచాన్ని బెదిరించారు. హర్ముజ్ ను తాము రక్షిస్తున్నామని, అందుకే టోల్ వసూలు చేస్తామన్నారు. ఇవాళ అమెరికా, ఇరాన్, రేపు ఇంకో దేశం హర్ముజ్ పై పట్టుకు ప్రయత్నిస్తాయన్నది సుస్పష్టం. అందుకే గల్ఫ్ దేశాలు ఒక్క హర్ముజ్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నాయి. కేవలం ఒక జలసంధి గుండా ప్రయాణించినందుకు తప్పనిసరి టోల్ వసూలు చేయడానికి ఎలాంటి చట్టపరమైన హక్కు లేదని ఐక్యరాజ్య సమితి సైతం స్పష్టం చేసిన దేశాలు హర్ముజ్ జలసంధితో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా జలసంధుల గుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకలు ప్రయాణించేందుకు ట్రాన్సిట్ ప్యాసేజ్ హక్కు అన్ని దేశాలకు ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం జలసంధి తమదేనంటోంది. అనుమతి లేకుండా హర్ముజ్ జలసంధి దాటడానికి ప్రయత్నించిన కార్గో నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరపడమే కాకుండా 2 నౌకలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ పరిణామాల తర్వాత ఈ జలసంధి ద్వారా జరిగే సముద్ర రవాణా భారీగా పడిపోయింది.